మీకు అందరికీ నమస్తే. ఇప్పుడు 3 సంవత్సరాల కొద్దిగా మాకు బ్యాంకు నుండి నోటీసులు వస్తున్నాయి. మాకు డాక్టర్ గ్రూప్లో ఎలాంటి డబ్బులైనా మేము కట్టలేని పరిస్థితులు ఉన్నాము. మేము ఎస్సీలము. ఇంత చిన్న పని పెద్ద పని చేసి మేము బతికేటోళ్ళము. ఒక్క పైసా బాకీ లేకుండా మీరు చేయాలని కలెక్టర్ గారు డబ్బులు కట్టిన అన్ని ఎప్పటికి అప్పుడు మంచిగానే జరిగినాయి సార్. మొదలు మీరు వాళ్ళకే ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా? ఆమెకే ఇచ్చినాం, శ్రావణ్కే ఇచ్చినాం. ఆమెనే రాసేది మా గ్రూప్ మొత్తం. మరి మీరు రసీదులు అడగలేదమ్మా? రసీదులు అడిగితే ఏదో కొంచెం చిట్టి మీద రాసి ఇచ్చేసారు. మొత్తం బుక్కులు, చిన్న బుక్కులు పెద్ద బుక్కులు అన్ని ఆమె దగ్గరనే పెట్టుకునేది. మాకు ఎక్కువ చదువు కట్టిన రాసిచ్చినటువంటి చిట్టి ఉన్నదా? అన్ని లెక్కలు చేసిరు సార్. పెద్ద మీటింగ్లు అయ్యి టెంట్లు వేసి చాలా మంది 100 మంది దగ్గర మీటింగ్ జరిగి అందరు వచ్చి ఆడ లెక్కలు చేసిరు సార్. లెక్కలు చేసినా గానీ మా లెక్కలకు ఆ లెక్కలకు తప్పు ఉంది సార్. వాళ్ళు రాసిచ్చిన చిట్టీలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. కూలి పని చేసి చాలా వరకు ఉన్నారు సార్. చదువు రాక అక్కడ కొంచెం డౌట్ వచ్చింది సార్. మాకు డౌట్ వచ్చి అప్పటికే మేము సీఏని అడిగినాము. రేణుకను అక్క గిట్ట రసీదులు ఇస్తుంది, ఎందుకని ఇది కరెక్టేనా అని అడిగితే లేదు ఇవి కరెక్టే రాని. ఇద్దరు కూడా ఏం గ్యాంగ్లింగ్ అయిందో తెలియదు సార్ మాకు. అప్పటికి ఏదైనా ప్రాబ్లం ఉండి మేము సీఏకే చెప్పుకోవాలి కాబట్టి సీఏ దగ్గరికి వెళ్ళినాం. మేము గిట్లా జరిగింది అక్క, గిట్లా రసీదులకు ఇవే ఇస్తుంది, ఇవి నడుస్తాయి అంటే శ్రావణి సంతకం ఉంది కదా నడుస్తుంది అని అన్నారు. మా గ్రూప్లో మొత్తమే అప్పులేదు సార్. మేము మొత్తం కట్టేసినాం. మా తీర్మానం బుక్కులు చూసినట్టు అయితే మొత్తం కట్టినట్టు ఉంటుంది. మాకు బ్యాంకు నుండి 4,80,000 పెండింగ్ ఉన్నట్టు ఇచ్చారు సార్. అది ఇప్పుడు మేము ఎట్లా కట్టాలా సార్ ఎవరమన్నా? ఇప్పుడు మీకు చిట్టీలు ఇచ్చిండ్రు, మరి ఇది దాదాపు 2 సంవత్సరాలు నడిచింది కదా. ఏపీఎంకి ఎప్పుడైనా ఏపీఎం మేడం దగ్గరికి వెళ్ళినాం. ఆర్ఏ మేడం వస్తే కూడా మేము రసీదులు ఇచ్చింది మేడం అని చెప్తే ఏపీఎం మేడం అంటది ఇంతగానో మీరు గుడ్డోళ్ళ ఎడ్డోళ్ళ అంటే సార్ ఎవరికైనా రసీదులు ఉన్నాయి, రసీదులు ఇచ్చింది కదా అని అనుకొని ఊరుకున్నాం సార్ మేము. కానీ ఆ రసీదు మాకు ఫ్రాడ్ అని చెప్పి మాకు అది అబద్ధమైన రసీదులు అని అంటే మేము ఖచ్చితంగా అప్పుడే అడుగుతాం సార్. ఏ తీర్మానం బుక్ అంటే నెలకు మీటింగ్స్ కి సీసీ సార్లు ఏపీఎం వాళ్ళు నెలకు మీటింగ్ జరిగితే వస్తుంది. ఆ రసీదులు వాళ్ళ ముంగట్నే పెట్టినాం. మరి ఇవి మంచివి కావు, ఇది ఫ్రాడ్ అని అప్పుడే అడుగుదాం కదా సార్. అసలు వాళ్ళ దగ్గర ఉంది, అసలు ప్రాబ్లం అనేది వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు కూడా ఏమనలేదు. మేమంటే మాకు తెలియదు ఈ రసీదులు కరెక్ట్ కాదని అప్పుడే చెప్పేది ఉండే. వాళ్ళు నెలకు వచ్చి మీటింగ్లు పెట్టినప్పుడు 20వ తారీఖు మీటింగ్ అయితే వస్తారు. వాళ్ళు వచ్చి ఒక్క నెల కూడా ఇవి మంచివి కాదు, ఇది ఫ్రాడ్, ఇవి మంచివి లేవని అస్సలు చెప్పాలి. ఆ డిపార్ట్మెంట్ నుంచి చెప్పాలి కదా సార్. ఒకవేళ ఇప్పుడు కూడా వీళ్ళకి న్యాయం జరగకుంటే కలెక్టర్ దగ్గర కూడా పోయి కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాము. ప్లస్ సంబంధిత అధికారుల దగ్గర పోతాం, సంబంధిత మినిస్టర్ల దగ్గర కూడా మేము పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ పీడీని కలిసారా మీరు? ఎప్పుడైనా పీడీని నెంబర్ ఆఫ్ టైం కలిసినాం. నేను పర్సనల్గా దాదాపు ఒక 1.5 year నుంచి నేను ఒక్కరిని పర్సనల్గా ఎంఆర్ఓ గారి దగ్గరికి, మేనేజర్ దగ్గరికి, పీడీ దగ్గరికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి నేను పోతున్నా. ఇప్పుడు ఈ విషయంలో పీడీ గారు ఏపీఎంని కూడా కొంతమంది సస్పెండ్ చేసినట్టు చెప్పారు. అది ఎంత? అది ఏదో తూతూ మంత్రంగా చిన్న స్థాయిల వాళ్ళను ఏపీఎం కాదు, ఒక సీసీ లెవెల్లో సస్పెండ్ చేసిన అంతేగాని వాళ్ళ సంబంధిత పై అధికారులకు ఎవ్వరికి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఇప్పుడు ఆమె ఆ క్యాండిడేట్ 4 లక్షల రూపాయలు జీపీకి ఇచ్చినట్టు చెప్తున్నారు. ఎంతవరకు అంటే ఎవరు ఈ ఫ్లాట్ చేసిన అమ్మాయి? అయితే ఇలా సీఏ రేణుకా అనే ఆమె 11 లక్షల చిల్లర ఆమె ఫ్రాడ్ చేసింది. అందులో 4 లక్షలు పే చేసింది. ఈ శ్రావణి కూడా 17 lakhs, ఈ శ్రావణి కూడా 14 lakhs అంటే 14 లక్షలలో కట్టింది. ఈ 14 లక్షలు 20 లక్షలు చూసి మేము బ్యాంకులో బిల్లు డిపాజిట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని వెనుక ఎవరో రాస్తారు ఇలా క్లియర్ కట్గా చెప్తుంది. ఇలా మన బోయినపల్లి శ్రావణి అండ్ సీఏ రేణుకా ఉంటుంది.